మన చుట్టూ మనకు తెలియకుండా ఎటువంటి ప్రమాదం పొంచి ఉందో అది మనకు తెలియదు. కాబట్టి ప్రార్థన చేయడం ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే ఆ ప్రమాదం నుండి మనల్ని తప్పిస్తాడు. జాగ్రత్తగా గమనించినట్లయితే 9 వచనాల్లో 3 సార్లు దావీదు మళ్ళీ మళ్ళీ ప్రార్థన చేశాడు. మనలో చాలామంది మళ్ళీ మళ్ళీ పాపం చేసేవాళ్ళు ఉన్నారు, కానీ దావీదు మళ్ళీ మళ్ళీ ప్రార్థన చేసేవాడు. సౌలును మీరు చూడండి, మళ్ళీ మళ్ళీ పాపం చేసినవాడు. దావీదును చూడండి, మళ్ళీ మళ్ళీ ప్రార్థన చేసినవాడు. మళ్ళీ మళ్ళీ పాపం చేసిన సౌలేమో సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు. మళ్ళీ మళ్ళీ ప్రార్థన చేసిన దావీదేమో ఆ సింహాసనాన్ని పొందుకోగలిగాడు. ఈరోజు మన మధ్య 2 తెగలు. ఒకరు మళ్ళీ మళ్ళీ పాపం చేసేవాళ్ళు. నువ్వు మళ్ళీ మళ్ళీ పాపం చేస్తున్నట్లయితే ఉన్నదాన్ని పోగొట్టుకుంటావు, ఉన్న ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటావు, ఉన్న ఆత్మీయతను పోగొట్టుకుంటావు, ఉన్న ఆనందాన్ని పోగొట్టుకుంటావు. అంతేకాకుండా ఉద్యోగంలో సమస్యలు కొని తెచ్చుకుంటావు, సాక్ష్యాన్ని పాడు చేసుకుంటావు. సేవలో పనికొచ్చే పాత్రగా ఉండవలసిన నీవు ఇతరులకు అభ్యంతరకరంగా మారుతావు. దేవుణ్ణి బాధ పెట్టేవాడిగా ఉంటావు. నీ చుట్టూ ఉన్నవారిని బాధ పెట్టేవాడిగా తయారవుతాడు. సౌలు మళ్ళీ మళ్ళీ తప్పు చేసేవాడు. ఫలితము ఉన్నటువంటి విలువైన స్థానాన్ని పోగొట్టుకున్నాడు. దావీదు మళ్ళీ మళ్ళీ ప్రార్థన చేసేవాడు. ఫలితము గొర్రెల కాపరిగా ఉన్న తాను కాస్త గొప్ప రాజుగా దీవించబడ్డాడు. ఏ బాటలో వెళ్దాం మనం? సౌలు బాటలో మళ్ళీ మళ్ళీ పాపం చేసి పతనమయ్యే బాటలో వెళ్దామంటారా? లేకపోతే దావీదు వల్లే మరలా మరలా ప్రార్థన చేసి దేవుడిచ్చే విజయాలు పొందుకుంటూ ఉన్నతమైనటువంటి స్థితికి చేరదామంటారా? దావీదు యొక్క మార్గాన్ని ఎంచుకోవడం మంచిది. దావీదు మళ్ళీ మళ్ళీ ప్రార్థన చేసేవాడు. అలా మరలా మరలా ప్రార్థన చేసేటటువంటి మనస్సు దేవుడు నాకు మనందరికీ ఇస్తే మన జీవితాలు ఇంకా ఆశీర్వాదకరంగా ఉంటాయి అని విశ్వసిస్తున్నాను.